హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే గేదెలను ఢీకొట్టి బస్సు బోల్తా, 2 మృతి, 6గురికి గాయాలైతే అవ్వడం జరిగిందండి. ఎక్కడ అంటే గేదెలను ఢీకొట్టిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో 2 మృతి చెందారు. ఎక్కడ అంటే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో జాతీయ రహదారిపైన నిన్న ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుందండి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము విజయవాడకు చెందిన శ్రీ వెంకట కనకదుర్గ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 32 మంది ప్రయాణికులతో అనంతపురానికి శనివారం రాత్రి బయలుదేరింది. మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం సమీపంలో గేదెలను ఢీకొట్టి అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలో బోల్తా పడింది. పోలీసులు చేరుకొని క్రెయిన్ సాయంతో బస్సు నుంచి తీశారు. అందులో ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీసి ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన గజ్జల శివయ్య ఘటనా స్థలిలోనే మృతి చెందడం, అలాగే ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలం సంబంధించిన విజయలక్ష్మి అనే ఆవిడ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారట. ఇక మిగతా వారికి స్వల్పంగా గాయపడ్డ మరో 6 మంది అయితే చికిత్స పొందుతున్నట్టుగా పోలీసుల కథనం మేరకు అయితే ఉందండి. సో విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం జొన్నాడ వద్ద ఆదివారం ఒక వ్యాన్ అతివేగంగా వచ్చింది. సో ఇది మరో ఘటన అండి. సో దీంతో ఢీకొని బోల్తా పడి ఈ ఘటనలో కూడా 2 అయితే మృతి చెందారు. 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే ఆదివారం రోజున అయితే జరిగిన మేజర్ యాక్సిడెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్.